కాకినాడ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం దగ్గర నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడకు చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ ఓటీసీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాల్పంచుకున్నారు. వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు. అదే సందర్భంలో కాకినాడ రోడ్డు మీద ఎవరు ఉండకూడదు, నామినేషన్ వేసే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడవలెను. చాలా చోట్ల ప్రజలు పోలీసు వారి హెచ్చరిక. స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్డు మీద ఎవరు కూడా నిలవరాదు ఎండలో నిలిచి ఉన్నారు. మరియు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడవలెను. ఎందుకంటే తక్కువ టైం ఉంది, అంటే ముహూర్తం టైంలో నామినేషన్ చేయాలని చెప్పి ర్యాలీగా వచ్చిన వారు ఎక్కడెక్కడ ఆగలేక దయచేసి గమనించండి. జరిగింది. రోడ్డు మీద ఎవరు నిలవరాదు. ఈ స్వాగతాన్ని స్వీకరించలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడొద్దని ప్రజలను కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రోజున కాకినాడ నగరం నుంచి మీ అందరికీ తెలుసు 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశాను. నేను 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాను. మీ అందరికీ తెలుసు. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం. కానీ మేము ఓడిపోవడం జరిగింది. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మీకు అందరూ తెలుసు, మంది కోకినాడ అనేవారు. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తాం మేము. అలాంటి సిటీగా మార్చేశాడు దూరంపూడి సతీష్ రెడ్డి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడవలెను. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ రాష్ట్ర ప్రజలకు కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా